ప్రముఖులు మతాలు మారడం అనేది తరచుగా చర్చకొస్తుంది. ఎవరికి నచ్చిన మతంలోకి వారు మారుతున్నారు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమ నుంచి ఇటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఇస్లాం మతం స్వీకరించిన వార్త గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా మొదట హిందువుగా ఉండి తర్వాత ఇస్లాంలోకి మారారు. ప్రముఖ నటుడు జై 2014లో ఇస్లాంను స్వీకరించినట్లు తెలిపాడు. ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, మోనికా వంటి ఇతర నటుల మాదిరిగానే జై కూడా ఇస్లాం వైపు ఆకర్షితులయ్యారు. ఆయన తన నిర్ణయానికి దారితీసిన కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లుప్తంగా వివరించారు. జై తన ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ మతాలను అన్వేషించినట్లు తెలిపారు. శబరిమలకు మాల ధరించి, జీసస్ కోసం రోసరీ మాల ధరించి 1 సంవత్సరం ఉపవాసం కూడా ఉన్నారని పేర్కొన్నారు. అయితే కొన్ని అనుభవాలు తన మనసును కలిచివేశాయని, ముఖ్యంగా గుల్లో ఎదురైన అసంతృప్తికర సంఘటనలు, వాటిలో దాగున్న కులతత్వం, అసమానతలు తనను ఆలోచింపజేశాయన్నారు. కుల వ్యవస్థ హిందూ సమాజంలోనే కాకుండా భారతదేశంలోని ఇతర మతాల ప్రజలపైన ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓసారి మసీదు సందర్శించినప్పుడు జై ఒక విభిన్నమైన అనుభూతిని పొందారట. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు తాను ఒక నటుడినని అందరికీ తెలిసినా ఎవరూ తనతో లోపల మాట్లాడలేదని, ఫోటోలు అడగలేదని తెలిపారు. అందరూ బయటకొచ్చి మర్యాదగా మాట్లాడారని చెప్పారు. ఆ అనుభవం మసీదులలో ఉన్న సమానత్వాన్ని, దేవుణ్ణి మాత్రమే గొప్పగా భావించే తత్వాన్ని, ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా పట్టించుకోని వైఖరిని ఆయనకు అర్థం చేయించిందట. ప్రార్థనలో లభించిన శాంతి, సౌకర్యం తనను